మాట మీరు వింటున్నంతసేపు నాకేసే చూస్తూ వినండి. ఇప్పుడు నేను ఒక 2 వాక్యాలు చెప్పబోతున్నాను. అందులో మొదటి వాక్యము, ఇలా మీరు ఇక్కడ కూర్చోవడానికి గల కారణం, ఇక్కడ మీరు ఇలా ఉండడానికి గల కారణం మా కోసం కాదు, మీకోసం, మీ బతుకులు బాగు చేసుకోవడం కోసం, మీ జీవితాలు బాగు చేసుకోవడం కోసం మిత్రులారా. అది మొదటి వాక్యం. ఇక రెండో వాక్యం, మిమ్మల్ని కన్న అమ్మా నాన్నలు మిమ్మల్ని తలుచుకున్నప్పుడు, ఎప్పుడైనా పేరంటానికి కానీ, గుడికి కానీ, పెళ్ళికి కానీ వెళ్ళినప్పుడు మిమ్మల్ని గురించి మీ అమ్మగారు ఎప్పుడైనా ఎవరికైనా చెప్పేటప్పుడు, ఇలాంటి కొడుకుని కన్నాను, ఇలాంటి కూతుర్ని కన్నాను అని గర్వంగా చెప్పుకునేందుకు మీరు పుట్టారు. అందుకు మీరు ఇక్కడ కూర్చున్నారు. అలాగ మీకు ఇక్కడ ఉన్నట్టుగా అనిపిస్తే అందుకోసం మీరు వస్తే నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. అర్థమవుతోందా? మీకు చాలా సూత్రాలు చెప్పాలని డిసైడ్ అయ్యాను. ఓకేనా? ప్రశ్న అడుగుతాను. నెలకి 50,000 దేనికి అసలు? నెలకి 10,000 చాలదా? ఎందుకు చాలదు? 10,000తో గడపలేరా? 10,000తో గడపలేరా? ఎందుకు గడపలేరు? నెలకి 20,000 సరిపోవా? మరి అంత ఆశ మీకు? డబ్బులంటే అంత ఇష్టమా మీకు? మీరు డబ్బులంటే ఇష్టం లేని వాళ్ళు చెప్పండి. డబ్బులంటే ఇష్టం లేని వాళ్ళు, డబ్బులంటే ఇష్టం లేదా మీకు? నిజం మాట్లాడి డబ్బులంటే ఇష్టం లేదా? డబ్బంటే ఇష్టపడండి మిత్రులారా. ఇప్పుడు మళ్ళీ అంటాను, డబ్బంటే ఇష్టం లేని వాళ్ళు చెప్పండి. మీరు ఎందుకు ఇస్తున్నారో చెప్పండి. అలా ఒకరు మనకి లోకంలో ఒక స్టేట్మెంట్ ఉంది, డబ్బు వల్ల ఏమవుతుందంటే మనిషి స్వార్థం పెరుగుతుంది. డబ్బు ఉంటే కనుక మనిషిలో స్వార్థం పెరిగి డబ్బుకి వాళ్ళు దొంగతనాలు చేస్తాడు, మర్డర్లు చేస్తాడు. అందుకు డబ్బు వద్దు. అది మనకున్న కాన్సెప్ట్. అవునా లేదా? అందుకెత్తారు మీరు. డబ్బు అంటూ ప్రేమ ఉంటే వాడు పీనాసుడు అవుతాడు. డబ్బు అంటే ప్రేమ ఉంటే వాడేమో ఒక విధమైన పిసినాడు వాడు మాత్రమే కాకుండా స్వార్థపడు అవుతాడు అని ఒక బ్లంట్ స్టేట్మెంట్కి మనకి లోకల్లో ఉంది. కాబట్టి జనరల్ స్టేట్మెంట్. అవునా కాదా? డబ్బు లేకుండా ఒక్క పని చెప్పండి నాకు. ఒక్క పని చెప్పండి మిత్రులారా, డబ్బు లేకుండా. ఈ సత్యాన్ని అంగీకరిస్తే డబ్బు జబ్బు పట్టడం తప్పు కానీ, డబ్బు కోసమే బతకడం తప్పు కానీ, డబ్బు కోసం మర్డర్లు చేయడం తప్పు కానీ, అసలు డబ్బే వద్దనుకోవడం కూడా జబ్బేనాయనా. కాబట్టి వీలైతే మ్యాక్సిమం నెలకి 20-30 కాకుండా 50-60, ఇంకా వీలైతే 1,00,000-2 లక్షలు సంపాదించడానికి ఏం పెట్టుకోండి. అది తప్పు కాదు. కాబట్టి ఓకేనా మిత్రులారా? అర్థం చేసుకోండి. మీరు కష్టపడతారా, నష్టపోతారా? ఎవడి బతుకుల్ని ఇక్కడ బాగు చెయ్యరు మిత్రులారా. ఎవడి బతుకు వాడిది. ఇక్కడ కష్టపడితే మీకే లాభం, కష్టపడకపోతే మీకే నష్టం. 5 రోజుల పాటు ఇక్కడ క్లాసులు పెట్టిన తర్వాత, 3 గంటల పాటు మీ ముందు నేను మాట్లాడిన తర్వాత మాకొచ్చే నష్టమే లేదు మిత్రులారా. మాకేమీ పోదు. ఆచరిస్తే మీకు లాభం, ఆచరిస్తే మాకు లాభం. అది మీరు ఆలోచించే ప్రయత్నం చేయండి. ఓకేనా? సో సంకల్ప బలమైన తర్వాత సక్సెస్ మంత్ర కంటే అర్థం, వీలైతే లేచిన వెంటనే నేను విజయం సాధిస్తాను, నేను సక్సెస్ సాధిస్తాను, నేను గొప్ప వ్యక్తిని అవుతాను, నేను మహోన్నతమైన వ్యక్తిని అవుతాను అని 3 సార్లు అనుకోండి. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పబోయే ఒక వాక్యాన్ని శ్రద్ధగా వినండి. రాత్రి మీరు పడుకునే ఆ టైంలో 10:55 నుంచి 11:05 మధ్యలో సరిగ్గా ఆ 10 minutes టైంని ద టైమ్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ అంటారు. ఆ సమయంలో దాన్ని మన లోకల్ లాంగ్వేజ్లో మగత నిద్ర అంటారు. ఆ మగత నిద్ర పడుతున్నప్పుడు మీరు మళ్ళీ నేను గొప్పవాడిని, నేను నెలకి 50,000 సంపాదిస్తాను, నేను గొప్పవాడిని, నేను నెలకి 50,000 సంపాదిస్తాను, నెలకి 50,000 సంపాదిస్తాను, నెలకి 50,000 సంపాదిస్తాను, 1,00,000 రూపాయలు సంపాదిస్తాను, నేను మంచివాడిని అవుతాను, నేను మంచివాడిని అవుతాను, నేను గొప్పవాడిని అవుతాను అని అనుకుంటూ పడుకోండి. ఓకేనా?
ఇప్పుడు నేను ఒక 15 నిమిషాలు మీతో మాట్లాడబోయేది చాలా జాగ్రత్తగా వినండి, కాబట్టి స్లోగా చెప్తాను, ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను, బాగా తెలివితేటలు ఉన్నాయని అనిపించుకోవాలంటే లోకంలో నలుగురు వేసిన బాటలో కాకుండా మీదైన ఒక బాటలో వెళ్ళాలనుకుంటే కళ్ళు తెరుచుకోవాలి. అర్థం కాలేదా? సముద్రం దగ్గర ఉప్పు అమ్మితే లాభం లేదు. అమ్మాలి? ఏమమ్మాలి? చింతపండు అమ్మాలి, అక్కడ దొరకదు కాబట్టి. అడవిలో చింతపండు అమ్మితే లాభం, అందుకని చింత చెట్లు పక్కనే ఉంటాయి, కింద చింత గింజలు ఉంటాయి, అక్కడే అమ్మాలి, ఉప్పు అమ్మాలి. ఈ రెండు కొనుక్కున్న వాడికి ఏమమ్మాలి? మామిడికాయ అమ్మాలి. అర్థం కాలేదా? అంటే మిత్రులారా, ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఏది అవసరమో వాళ్ళ అవసరాలను ముందే గుర్తించి ఆ అవసరానికి తగినది కనుక మనం ఇస్తే మనం బాగా తెలియవుతామా, తక్కువ అవుతామా? ఓకేనా? ఇప్పుడు చెప్పండి, బాగా తెలివైన వాళ్ళు అవ్వాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా? అవునా కాదా? ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మద్రాసుకు చెందిన, తమిళనాడుకు చెందిన ప్రేమ్ గణపతి అనే ఒక కుర్రాడు మామూలుగా అత్యంత పేదరికంలో పుట్టిన కుర్రవాడు, ఏం చేయాలో తెలియక ఏదో సాధించాలని తపనతో రగిలిపోతున్న కుర్రవాడు వాళ్ళ ఫ్రెండ్తో కలిసి ముంబై వెళ్ళాడు. ముంబైలో ఏదైనా జాబ్ చూసుకుందాము అని రైల్వే స్టేషన్కి వెళ్ళాడు. ఫ్రెండ్ గ్యాప్ అది కనిపించట్లే, ఏం చేయాలో అర్థం కాలే. అప్పుడు ఒక హోటల్లో కాఫీ కప్పులు కడిగేవాడిగా జాయిన్ అయ్యాడు. ఓకేనా? అలా జాయిన్ అయ్యి ఒక 6 నెలలు పోయిన తర్వాత అందరూ తినేసిన ప్లేట్లు, కాఫీ కప్పులు, టీ కప్పులు చాలా ఎలర్జీగా అనిపించి ఓనర్ని అడిగాడు, సార్ నాకు సర్వర్ ఉద్యోగం ఇస్తారా? ఇవ్వలేదు. అప్పుడు ఇంకొక హోటల్ మారి అందులో సర్వర్ ఉద్యోగం చేశాడు. చేసినప్పుడు మామూలుగా ఒక హోటల్లో 4 సర్వర్లు ఉంటే 4 సర్వర్లు రోజుకి ఎన్ని అమ్మితే అందులో కమిషన్ ఇస్తారు వాళ్ళకి. అంటే రోజుకి 20 ఛాయలు అమ్మితే అందులో ఓనర్కి పోగా మామూలుగా వీడు చేసిన జాబ్ కంటూ రూపాయి అంత ఇస్తారు, అంటే రోజుకి 20 రూపాయలు అదనంగా ఇస్తారు. ఓకేనా? వీడు జాయిన్ అయిన 3వ రోజుకి మిగతా వాళ్ళకన్నా ఎక్కువ ఛాయలు అమ్మడం మొదలుపెట్టాడు. ఎలా సాధ్యమైంది? ఎందుకంటే వాడు ఛాయ్ని ఒక కస్టమర్ అడిగినప్పుడు 60 ఛాయ్ తీసుకోండి సార్, అలా కాకుండా మనం ఎవరైనా ఇళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి, మనం లోపలికి వెళ్ళిన వెంటనే వాడు తలుపు తీసి 2 అంకుల్ కూర్చోండి అన్నప్పుడు వాళ్ళ పిల్లలు 6-7 వయసు వాళ్ళు అనుకోండి, అరే అంకుల్ వచ్చారు, ఆంటీ వచ్చారు, మంచినీళ్ళు తీసుకురా అనగానే వాళ్ళు నేను తీసుకురాను అను, లేదు తప్పదా అని ఏడుతూ తీసుకొచ్చి అంకుల్ తీసుకో అంటే ఎందుకు వచ్చారో మా ఇంటికి, నా ఆటను చెడగొట్టడం కాబట్టి నీ తస్సదియో అన్నట్టు వాడు ఫేస్ పెడితే వాళ్ళు అడుగుతారు, వాడు మంచివాడు అన్నప్పుడు ఏమంటాం మనం, మన గుండెలో తెలిసిన ఈరా ఇంత మొదలొచ్చపోయిన ఎందుకన్నావమ్మా అని అనాలనిపిస్తుంది. అమ్మో అని ఎవరండి ఈ కాలంలో పిల్లలందరూ అంతేనండి అని జనరల్ స్టేట్మెంట్ ఒకటి పారేసి బయటకు వచ్చేసి మొదనష్ట ఫ్యామిలీ కాకపోతే అంటామా అనమా. అలా కాకుండా మనం లోపలికి వెళ్ళిన వెంటనే వాళ్ళు మనల్ని మంచిని అడిగే లోపే అన్న పిల్లాడు వెళ్ళిపోయి అని మంచిని తీసుకొచ్చి అంకుల్ వాటర్ అని అన్నాడు అనుకోండి, అప్పుడు మనం ఏమనిపిస్తుంది, వాడిని అలా దగ్గర తీసుకుని తలను అలా నిమిరి వాడి బుగ్గ మీదనో లేదా నుదుటి మీదనో ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. అవునా కాదా? అప్పుడు మన గుండెల్లో ఇంత చిన్న కన్నందుకు శాలరీ కొడతామా, అమ్మకి కొట్టమా? అలాగే మీరు కంపెనీలో పనిచేస్తున్నప్పుడు, మీరు ఒక ఉద్యోగం చేస్తున్నప్పుడు అలర్ట్గా ఉంటే, చిరాకీగా ఉంటే, డైనమిక్గా ఉంటే మీకు అవకాశాలు తన్నుకొస్తాయి. అవునా కాదా? అవకాశాలు ఇస్తారా వస్తాయా? ఎవరు
ఇప్పుడు ఎవ్వడు అవకాశాలు మిత్రులారా వస్తాను మన దగ్గరికి, అవునా కాదా? అలాగే ఇందాక నేను చెప్పిన ఆ ప్రేమ్ గణపతి అనేవాడు కూడా అలా రోజుకి 20-30 ఛాయలు ఎక్కువ అమ్మేవాడు, ఓకేనా? అప్పుడు వాడు ఆంధ్రకి బాగుందనిపించి, రైట్ నువ్వు దోశలు నేర్చుకుంటే ఓకేనా, మనం దోశలు వేద్దాం రా. వాడు నేర్చుకున్నాడు. మీరు చెప్పండి, ఎన్ని రకాల దోశలు? దోశ 2 రకాలు, మీకు 3, అక్కడ ఇంకో 2 వేసుకుని 5 రకాలు తెలిసిన వాడికి, ఓకేనా? ఓకేనా? మామూలు అయితే దోశలు అనేక వందల మంది ఉదయం నుంచి రాత్రి వరకు వేస్తున్న వాళ్ళు మీరు చూశారు కదా. అదే బతుకు అనుకుంటే, అదే దోశ అనుకుంటే, ఇదే చల్ల అనుకుంటే, ఇప్పుడు ఆ ప్రేమ్ గణపతి అనే ఒకరి గురించి ఇవాళ మనం మాట్లాడుకునే వాళ్ళం కదా, అవునా కదా? వాడు రోజుకు వెరైటీ దోశ వేయడం మొదలుపెట్టాడు. అర్థం కాదా? ఓ రోజు ఆనియన్ దోశ, ఓసారి మసాలా దోశ, ఓ రోజు రోస్ట్ దోశ, ఓసారేమో పానీపూరితో కలిపిన దోశ, ఓసారేమో అమెరికన్ దోశ, ఓసారేమో ఇంగ్లాండ్ దోశ, ఓసారేమో మలేషియా దోశ, ఓసారి ఇండోనేషియా దోశ. దోశలు రకాల పుస్తకాలు కొనుక్కోవడం, రావడం, చదవడం, తీసుకోవడం, వేసేయడం. ఊర్లో వాళ్ళందరూ ఈడు దోశల కోసం ఎగేసుకుని లగెత్తుకుని రావడం మొదలు పెట్టారు. ఓనర్కి అర్థం ఏదో బాగుందిరా బాబు అని, ఓకేనా? అప్పుడు ఆ ఓనర్ పిలిచి, రే అసలు నాకు దోశలు వేడియాలి ఐడియా రాలేదు, నీకు వచ్చింది కాబట్టి దోశల దాంట్లో నీకు షేర్ ఇస్తాను రా అన్నాడు, ఓకేనా? ఒక మామూలు తమిళనాడు విద్యార్థి, తినడానికి తిండి కూడా లేని విద్యార్థి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా దోశ ప్లాజా అనే ఒక బ్రాండింగ్ తో ప్రేమ్ గణపతి అనే కుర్రవాడు ఇవాళ 66 రకాల దోశలు అమ్ముతూ భారతదేశంలో 220 అవుట్లెట్లు పెట్టి న్యూజిలాండ్ లో కూడా బ్రాంచీలు పెట్టుకుని సింపుల్ గా దోశతో ఒత్తుచారంతో 500 కోట్లు సంపాదించాడు సార్. 500 కోట్లు. పిచ్చికరం మీద, ఎర్రకరం మీద, కారం మీద, కడుపు మనం మీద. మీ గురించి కూడా రేపున్న రోజున మేము చెప్పుకోవాలి అంటే థింక్ డిఫరెంట్లీ. అర్థమైందా? ఓపెన్ అవర్ ఐస్. ఓకేనా? ఓకేనా? ఇనిషియేటివ్ అంటే చొరవ. చొరవ అంటే ఏదైనా ఒక పని చెయ్యాలని ఉత్సుకత, ఉత్సాహం. దాన్ని ఎప్పుడూ చంపుకోకండి, ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం చంపుకోకండి. అది చిన్న పనైనా పెద్ద పనైనా ఏ పనైనా చెయ్యాలి అనే తపన, ఉండాలి అనే తపన, మన ముద్ర ఉండాలి అనే తపన. నేను ఎక్కడికి వెళ్ళినా నాలో ఒక ముద్ర ఉండాలి అనే తపన, నలుగురిలోనూ నేను గొప్పగా ఉండాలి అనే తపన, నాలోంచి ఒక ఎనర్జీ ఇతరులకు వెళ్ళాలి అనే తపన, నేను ఒక పని చేస్తున్నప్పుడు ఇన్నోవేటివ్గా చెయ్యాలి అనే తపన, యూనిక్గా చెయ్యాలి అనే తపన, క్రియేటివ్గా చెయ్యాలి అనే తపన. అర్థం కావట్లేదా? మీరు ఏ రోజునైతే ఒక క్రియేటివ్ ఎన్విరాన్మెంట్లోకి వెళతారో, మీరు ఏ రోజునైతే ఒక క్రియేటివ్ అవుట్లుక్తో వెళతారో, మీరు ఏ రోజునైతే మిమ్మల్ని నూతనంగా చూసుకునే ప్రయత్నం చేస్తారో, మీరు ఏ రోజునైతే ఒక వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తూ ముందుకు వెళతారో, ఆ రోజున మాత్రమే సక్సెస్ మీ వెంట వస్తుంది తప్ప మరెప్పుడు కానే కాదు. ఓకేనా? అది ఇనిషియేటివ్ అనేది. ఇక 11 అంటే 11వ సూత్రం, సైంటిఫిక్ అండ్ లాజికల్గా బిహేవ్ చేయండి. సైంటిఫిక్ అండ్ లాజికల్గా బిహేవ్ చేయడం అంటే అర్థం ఏంటి సార్? మీరు ఎప్పుడైనా ఏదైనా ఒక పని చేయడానికి ముందు, ఆ వర్క్ స్టార్ట్ చేయడానికన్నా ముందు సైంటిఫిక్ కాల్కులేషన్ చేయండి. సైంటిఫిక్ కాల్కులేషన్ అంటే ఏంటి చెప్తాను. మన ఈస్ట్ గోదావరిలో ఉన్నాం. ఈ ఈస్ట్ గోదావరిలో రాబోయే ఒక 5 ఏళ్లలో ఏదైనా ఒక ప్రాజెక్ట్, మీరు ఏమైనా ప్రాజెక్ట్ చేసుకోండి, ప్రోగ్రెస్ ఉంటుందో నాకు ఎవరైనా చెప్పగలరా? అది పచ్చళ్ళ వ్యాపారం కావచ్చు, ఇతర ఏ వ్యాపారమైనా కావచ్చు. మళ్ళీ అడుగుతున్నాను, తూర్పుగోదావరిలో ఇక్కడ మీరు ఏదైనా ఒక పని ప్రారంభిస్తే అది 5 ఏళ్లలో ప్రోగ్రెస్ ఉంటుందో చెప్పగలరా? 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 చెప్పలేరు.
ఎలా చెప్పగలరు? ఉదాహరణకు ఎవరు తీసుకుందాం, సెల్ ఫోన్ కంపెనీ పెట్టాలనుకున్నాక నేను ప్రోగ్రెస్ ఉందా లేదా? ఉంటుందా ఉంటుందా? గట్టిగా ఉంటుందా ఉంటుందా? ఉంటుందా? ఎలా చెప్పారు? ఎలా చెప్పగలరు? ఉంటుందో ఉంటుందో ఎలా చెప్పగలరు? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పక్కన పెడతాం, సైంటిఫిక్ నాలెడ్జ్ గురించి మాట్లాడుతున్నాను నేను. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ప్రతిసారి పొందాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కన్నా గొప్పది సైంటిఫిక్ నాలెడ్జ్. మళ్ళీ అడుగుతున్నాను, కాంపిటీషన్ ప్రకారం ఉంటుందా ఉండదా? ఉంటుందా? ఉండదు. గుడ్ గుడ్ గుడ్. ఇంకా పార్టిసిపేషన్ చేయండి గట్టిగా. పోనీ ఇంకో ఏదో చెప్పండి. రేపొద్దున మీరే మార్కెటింగ్లోకి వెళ్ళారు, ప్రోగ్రెస్ ఉంటుందా ఉండదా అని మిమ్మల్ని అడిగాను, ఎలా చెప్పగలరు? నన్ను చెప్పమంటారా? శ్రద్ధగా వింటారా? అలర్ట్గా కూర్చోండి. మళ్ళీ నీరసంలో పడిపోయారు. ఏమయ్యా, ఏం జరిగిందయ్యా? వెన్నుపాము ఇంట్లో పెట్టుకున్నావా? మీ ఎదుర్కొన్న నించుని నేను ఆల్రెడీ 3 గంటల నుంచి మాట్లాడుతున్నాను కదా. నాకు లేని ఒక ఆ బడలిక, అలసట, ట్రస్టీనెస్ మీకెందుకు వస్తుంది? ఎందుకో చెప్పమంటారా? మీరు నా కోసం వింటున్నారు, నేను నా కోసం చెప్పుకుంటున్నాను. తేడా ఉంది, మీరు గమనించారో లేదో? ఇద్దరు, ఒక రాజు, ఒక సంగీతకారుడు ఉన్నాడు. తాన్సేన్ గురించి చెప్తారు. ఇది ఆయన అద్భుతంగా పాటలు పాడుతున్నారట. రాజుగారు అన్నారట, వాహ్ ఏం పాడుతున్నావురా. ఆ అన్న ప్రతిసారి తాన్సేన్ అనేవాడట, నాకన్నా మా గురువు గారు ఇంకా బాగా పాడతారండి అనేవాట. మీ గురువు గారు? ఐ డోంట్ థింక్ సో, ఇంతకన్నా గొప్పగా ఎవడో పాడలేడు అని. లేదు సార్, ఇంతకన్నా గొప్పగా పాడతారు ఆయన. అయితే వాళ్ళు ఇద్దరు వెళ్ళారు, గురువు గారు ముందు కూర్చున్నారు. ఆయన పాడడం మొదలు పెట్టారు. నిజంగానే తాన్సేన్ కన్నా బాగా పాడుతున్నారు. అప్పుడు గురువు అన్నమాట, నిజమేనయ్యా, నీకన్నా బాగా పాడుతున్నారు, కారణం ఏంటి అని. రాజా, నేను మిమ్మల్ని సాటిస్ఫై చేయడానికి పాట పాడతాను, మా గురువు గారు ఆయన్ని సాటిస్ఫై చేసుకోవడానికి పాట పాడతారు. మిమ్మల్ని వెలిగించుకోవడానికి, మిమ్మల్ని సక్సెస్లో పెట్టుకోవడానికి, మీ బతుకుల్ని బాగు చేసుకోవడానికి వినండి అయ్యా, మా కోసం కానీ కాదు. ఓకేనా? చివరగా మీరు కనుక ఇవాళ నేను చెప్పిన వాటిలో 50% పాటిస్తాము అన్నవాళ్ళు చేయొద్దండి. 100% పాటిస్తాము అన్నవాళ్ళు చేయొద్దండి. 25% పాటిస్తామన్న వాళ్ళు చేయొద్దండి. 10% పాటిస్తామన్న వాళ్ళు చేయొద్దండి. అసలు పాటించమన్న వాళ్ళు చేయొద్దు. వాళ్ళకి 10,000 రూపాయలు క్యాష్ పెడదాం అనుకున్నాను నేను. అసలు పాటించము అన్నవాళ్ళు ఎవరు లేరా? వీడియో తిప్పినా కూడా లేదా? చివరగా నేను ఇందాక చెప్పినట్టుగానే మళ్ళీ 5 సెకండ్స్ పాటు మీ చేత కళ్ళు మూయించుకుని ఒక ఎక్సర్సైజ్ చేస్తాను. ఆ తర్వాత 1 నెంబర్ తీసాక మీరు కళ్ళు తెరుస్తారు. ఆ తర్వాత నా ముగింపు వాక్యాలతోటి ఇవాళ నా సెషన్ పూర్తవుతుంది. ఓకేనండి నాగేశ్వర గారు? ఓకేనండి. ఈ క్లాసుల్లో నేర్చుకున్న ప్రతి పాయింట్ నేను తూచా తప్పకుండా పాటిస్తాను అని మనసులో అనుకోండి. తూచా తప్పకుండా పాటిస్తాను. నేను ఇందులో చెప్పబడిన ఇవాల్టి కానీ ఇతరత్ర క్లాసుల్లో కానీ చెప్పబడిన వాటిని క్యాజువల్గా తీసుకోను. ఒకరిద్దరు ఇంకా నవ్వుకుంటున్నారు, ఒకరిద్దరు ఇంకా పక్కనతో మాట్లాడుకుంటున్నారు. వద్దు. ఎన్నాళ్ళలాగా మధ్యతరగతి జీవితాల్లో బతుకుతాం, ఎన్నాళ్ళలా పేదరికంలో బతుకుతాం, ఎన్నాళ్ళు ఇలాగే బతుకుతాం. ఓకేనా? 3 ఇలా చెప్పబడిన పాయింట్స్ ఎప్పుడైనా మాకు అర్థం కాకపోతే తిరిగి అర్థం
మహిమాన్వితమైన వ్యక్తులను కలవడం కోసం ఒకటి నన్ను కన్న అమ్మ నాన్న వాళ్ళిద్దరూ గర్వపడే స్టేజ్కి వెళ్ళడానికి నేను ఇవన్నీ పాటిస్తాను. నన్ను కన్న అమ్మ నాన్న గర్వపడే స్టేజ్కి నేను పెడతాను. నలుగురిలోకి అమ్మ నాన్న వెళ్ళినప్పుడు నన్ను తోచుకుంటే గర్వం కలగలేరు. సినిమా హీరోలంతా దివి నుంచేం దిగిరాలేదు, మన తారాగణమంతా మీరు ఉండుంటారు. బాబులే గణమంతా పైకొస్తే చేపడతారు అభిమానులై జనమంతా. ఇలాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు, ఇలాంటి ఉపన్యాసమైన ఇవ్వడానికి కారణమైన సరస్వతీదేవికి నమస్కారం. నన్ను కన్న మా అమ్మగారికి మా నాన్నగారికి నమస్కారం. నాకు చదువు చెప్పిన ఉపాధ్యాయులకు నమస్కారం. నాకంతటి ధైర్యం ఇచ్చిన నా గురువు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి నమస్కారం. నేను ఉండడానికి కారణమైన ఆయనకు, ఇవాళ ఈ ప్రోగ్రాంకి రావడానికి కారణమైన మా మిత్రులు గురుతుల్యులు గంప నాగేశ్వరరావు గారికి, మిత్రులు మేకా శ్రీనివాస్ గారికి, ఇతర సిబ్బందికి అందరికీ నేను నమస్కారాలు తెలియజేస్తూ, మీ మీద నాకు అపారమైన నమ్మకం ఉంది. అవనాడు అక్కడ చికాగోలో స్వామి వివేకానంద చెప్పినట్టుగా వజ్రతుల్యమైన వారు మీరు అపారమైన శక్తి ఉంది. ఆ శక్తి అణుబాంబు లాంటిది, విస్ఫోటనం లాంటిది. నెగిటివ్కి కాకుండా పాజిటివ్గా ఉపయోగించండి. బతుకులు బాగు చేసుకుందాం. తూర్పు గోదావరిలో పుట్టినందుకు ఈ గోదావరమ్మ రుణం తెచ్చుకుందాం, ఈ మట్టి రుణం తెచ్చుకుందాం. ఒక కందుకూరి వైరసలింగం కొట్టుకుని పోయే కోటిలింగాలు వీరేశలింగం ఒకడు మిగిలిన చాలు. అలాంటి అద్భుతమైన శివలింగం మీరు నాకు కనిపిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.